నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. యువగలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్. జిల్లా మహాసభల జయప్రదంకై కరపత్రం ఆవిష్కరణ. బంగారుపాళ్యం మండలంలో ఓ వివాహితను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసిన భర్త. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్టు సమాచారం. వార్తల్లోని వివరాలు. ఆటో రంగం పరిరక్షణకై డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీ తిరుపతిలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కరపత్రం ఆవిష్కరణ చేసిన వాళ్ళు సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి జయచంద్ర, సిఐటియు నగర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి మురళి, నగర ప్రధాన కార్యదర్శి వాసు, అధ్యక్షులు బాదుల్లా, రవి, మురుగా తదితరులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం కరపత్రం ఆవిష్కరణ చేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉచిత ప్రయాణానికి మనం వ్యతిరేకం కాదన్నారు. ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే దీని ద్వారా మన బతుకులు బజారున పడకుండా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు యువకులంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తామని, డ్రైవర్ల సంక్షేమ బాధ్యతను తీసుకుంటామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ పోలీసుల దాడి నుంచి ఆటో డ్రైవర్లను అపరాధాలు వసూలు చేయకుండా వారికి టార్గెట్స్ ఇవ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది వాహన మిత్రులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వలన ఆటో కార్మికులకు సంపద మొత్తం కోల్పోతున్నారని, వారికి ప్రభుత్వం తరపున ఒక యాప్ను ఇవ్వాలని, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వమే యాప్ను ఇస్తోందన్నారు. కాబట్టి అలాగే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 21ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా ఆటో యూనియన్ 2వ మహాసభలో 19వ తేదీన వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ జరుగుతున్న నేపథ్యం ఎట్లుందంటే, ఈరోజు ఆర్టీఓ కార్మికుల యొక్క బతుకులు చాలా ఇబ్బందుల పాలయ్యి కిస్తీలు కట్టుకోలేకుండా, ఆ ట్యాక్సులు కట్టుకోలేకుండా, ఫైన్లు కట్టుకోలేకుండా రకరకాల ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగిపోయిన డీజిల్ ఈరోజు రోజు గడుపు చాలా కష్టంగా ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం మూలంగా మహిళలకు అందరూ కూడా ఉచిత రవాణా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దానికి వ్యతిరేకం కాదు, హర్షిస్తున్నాము. అదే సందర్భంలో మా బతుకులు బజార్న పడకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఆటో కార్మికుల భవిష్యత్తును చూసే బాధ్యత నాది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఆటో కార్మికులకు సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు ఇప్పిస్తాము. అదేవిధంగా తిరుపతి కరిమారమ్మ ఆలయంలో ఆదివారం వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఆడి మాసాన్ని పురస్కరించుకుని జూలై 18 నుండి ఆగస్టు 17వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఆడి మాసాన్ని పురస్కరించుకుని జూలై 18 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అగ్నిగుండ మహోత్సవం, గాజుల అలంకరణ, కూరగాయల అలంకరణ ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఆషాఢ మాసం పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరిమారియమ్మ అమ్మవారి దీవెనలతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, బాబు, ఆనంద్, సుబ్రహ్మణ్యం, మాధవ్, వెంకటరమణ, ప్రకాష్, మునుస్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కరిమారియమ్మ దేవాలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, అన్నదానాలు, ఈ విధంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి. తిరుపతి పట్టణ ప్రజలే కాకుండా బయట నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో
చైర్మన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి అన్నదానాలు చేశారు. ముఖ్యంగా గాజుల అలంకరణ చేసి మహిళలకి గాజులను కూడా ఇచ్చి వారి భక్తిని చాటుకున్నారు. అలాగే కాయగూరలతో మొన్న విశేషంగా అలంకరించి ఆ కాయగూరల్ని ఈరోజు సాంబారుగా చేసి భక్తులకు అన్నప్రసాదాలు ఈరోజు ఇప్పుడు పంచుతున్నారు. ఇక్కడ స్థానికులు ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరూ వచ్చి కరిమారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొంది మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఓం కరిమారి అమ్మ తల్లి. కరిమారి అమ్మ ఆడి మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అనేకంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం వీరికి 10 రోజులు వైభవంగా అన్ని ఉత్సవాలు జరుగుతాయి. మొదటగా అమ్మవారికి గంధం అలంకరణ కానీ, గాజుల అలంకరణ కానీ, కూరగాయల అలంకరణ కానీ, అమ్ముళ్ళు సాయంత్రం పొంగళ్ళు పెట్టి విశేషంగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరంలో 10 రోజులు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన దాతలు కూడా వచ్చేసి మనకి ఏమి కావాలో సమకూర్చి అన్నిటికీ సహాయం చేసే భక్తులు కూడా మనకు విశేషంగా వచ్చి ఇక్కడ ఆకర్షిస్తారు. రైతాంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి హంద్రీనివా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు సంబర సభ నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నగదు జమ కావడంతో రైతులందరూ ఉత్సాహంగా ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హంద్రీనివాస్ ఉజ్వల స్రవంతి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లు మంజూరు చేసిందని, పనులు పూర్తయితే రైతాంగానికి నీటి సమస్య తీరుతుందని, గత 5 సంవత్సరాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలతో అడ్డుకోవటం మంచిది కాదని, మళ్లీ ఈ జగన్ భూతం అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం. గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు 2014 మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. వాళ్ళు అమలు చేయాల. అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సిని అమలు చేశాం. వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ మన పలమనేరుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచినో బయట నుంచి మనం టమాటో కానీ మనకున్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడి నుంచి అటు చెన్నైకో, బెంగళూరుకో, లేదంటే బయట రాష్ట్రాలకో, బయట పట్టణాలకో తీసుకెళ్లాలంటే సరైన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పెద్ద లోడ్లు వేసుకునేటువంటి లారీలు లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా ఆ వ్యాపారస్తులు, సక్రమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి రాకుండా కొంత మనకు ఇవ్వాల్సినటువంటి ధరలో కొంత ఇబ్బంది ఉండేటువంటి దృష్టిలో పెట్టుకొని గత 2014-19 మధ్య ఆనాడు నేను మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ ఈ పట్టణానికి తేవాలని మనకున్నటువంటి యొక్క హైవే, నేషనల్ హైవే పక్కన 33 ఎకరాలు ఆనాడు జీవో తెచ్చిస్తే గత 5 సంవత్సరాలు దాన్ని మరుగున పడేశారు. ఈ రోజు మళ్ళీ దానికి ప్రాణం పోసాం. త్వరలోనే అక్కడ 33 ఎకరాలు ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి పెద్దగా మనకు ఏదైతే టమాటాలు కానీ పెద్ద పెద్ద లారీలు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినవన్నీ అక్కడ మళ్ళా కూడా షెడ్లు కట్టి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ అక్కడ తీసుకొస్తే మనం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మహిళలందరికీ కూడా దీపం పథకం కింద
ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాం. ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైన కార్యక్రమం, ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందనం కార్యక్రమం అమలయ్యేది. ఆనాడు 2014 ఎన్నికలకు ముందు అప్పటి మొన్న 1924లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు 14 ఎన్నికలకు మునుపు మేము అధికారంలోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో 4 3 ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తామన్నాం. అంతమంది 4 5 6 మంది ఉన్న ఆ ఇంట్లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కోదలమడుగు బీసీ కాలనీలో ఓ వివాహితను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. కదలమడుగు బీసీ కాలనీలో జగన్నాథం కుమారుడు హరిబాబు తన భార్య ప్రియాంకను అతి దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్లు సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు కోదలమడుగు బీసీ కాలనీలోని సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. నిందితుడు భర్త హరిబాబు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బంగారుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇచ్చిన మాట ప్రకారం నగిరి రూరల్ మండలం ఓజీకుప్పం పంచాయతీ కొత్త కండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయించి బోర్ వేయించారు. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇచ్చిన మాట ప్రకారం నగిరి రూరల్ మండలం ఓజీకుప్పం పంచాయతీ కొత్త కండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయించి బోర్ వేయించారు. నీళ్లు పుష్కలంగా పడ్డాయి. ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కి ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శనివారం అష్టమి పర్వదినాన ప్రత్యేక అభిషేక పూజలు జరిగాయి. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శనివారం అష్టమి పర్వదినాన ప్రత్యేక అభిషేక పూజలు జరిగాయి. పాలు, పెరుగు, పంచామృతం, పన్నీరు, తేనె, సుగంధ ద్రవ్యంతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. అభిషేక అనంతరం వడమాలలు, నిమ్మపండు మాలలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉభయదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం తదుపరి భక్తులందరికీ వివిధ రకాలైన ప్రసాదములు నిర్వాహకులు పంపిణీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. యువగలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్. జిల్లా మహాసభల జయప్రదంకై కరపత్రం ఆవిష్కరణ. బంగారుపాలెం మండలంలో ఓ వివాహితను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసిన భర్త. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్లు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.